శత్రువులతో కయ్యానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కాలు దువ్వుతున్నారు. మరోవైపు మాత్రం మిత్రులను పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఉగ్రవాదులుగా ముద్ర వేసిన వ్యక్తులతో స్నేహానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచ దేశాలు పట్టించుకొని ఆ ఉగ్రవాదులను పాలకులుగా గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. అసలు ఇప్పుడు ఆ ఉగ్రవాదులతో పుతిన్కు స్నేహం అవసరమా అంటే, ఇటీవల రష్యాలో ఉగ్రదాడి జరిగింది. ఆ దాడికి కారణమైన వారిని అంతం చేయాలి అంటే ఈ ఉగ్రవాదులతో స్నేహం అవసరమని మాస్కో వాదిస్తోంది. పుతిన్ స్నేహం చేయాలనుకుంటున్న ఆ ఉగ్రవాదులెవరు? కేవలం ఉగ్రవాదం మాటన రష్యా వేసిన ప్లాన్ ఏంటి? వాట్ ది స్టోరీ? ఆఫ్ఘనిస్తాన్పై రష్యా ఎందుకు కన్నేసింది? ఉగ్రవాదులతో పుతిన్ ఫ్రెండ్షిప్ చేస్తారా? ఆఫ్ఘాన్లో రష్యా ఎంట్రీకి చైనా అంగీకరిస్తుందా? ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి మిత్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు మాత్రం స్నేహితులు తక్కువగా ఉన్నారు. దీంతో పుతిన్ ఇప్పుడు మిత్రుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో తాలిబాన్లపై రష్యా అధ్యక్షుడు కన్నేశారు. తాలిబాన్లు అంటే ఉగ్రవాదులు, ఆఫ్ఘనిస్తాన్ పాలకులు. తాలిబాన్ల పాలనను చాలా దేశాలు గుర్తించడం లేదు. కానీ మాస్కో మాత్రం తాలిబాన్ల పాలనను అధికారికంగా గుర్తించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తాజా 3 పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొదటి పరిణామం ఏమిటో ఇప్పుడు చూద్దాం. కాబూల్లో వాస్తవ పాలకులు తాలిబాన్లే అని రష్యా విదేశాంగ మంత్రి సర్గే లవ్రోవ్ వ్యాఖ్యలు చేశారు. అంటే తాలిబాన్లను గుర్తించే దిశగా ఇది తొలి అడుగు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండో పరిణామం ఏమిటంటే, తాలిబాన్లకు రష్యా ఆహ్వానాన్ని అందించింది. రష్యా ఏటా ఎకనమిక్ ఫోరంను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో జూన్ 5న రష్యా వాణిజ్య రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ లో ఈసారి ఎకనమిక్ ఫోరం జరగనుంది. నిజానికి రష్యా క్యాలెండర్లో ఈ ఫోరం చాలా కీలకమైనది. అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల్ని ఈ ఫోరం కలపనుంది. ఈ ఫోరంకు ఎవరిని రష్యా ఆహ్వానించిందో ఊహించండి. ఆఫ్ఘాన్ పాలకులైన తాలిబాన్లను మాస్కో ఆహ్వానించింది. మూడో పరిణామం అత్యంత ప్రాధాన్యమైనది. తాలిబాన్లపై ఉన్న ముద్రను పుతిన్ తొలగించనున్నట్టు తెలుస్తోంది. తాలిబాన్లను ఉగ్రవాదులుగా చూడొద్దని పుతిన్ను పలు శాఖల మంత్రులు కోరారట. ఈ నేపథ్యంలో పుతిన్ తాలిబాన్లపై టెర్రరిస్టు ముద్రను తొలగించనున్నారు. నిజానికి ఇది భారీ పరిణామం. ఎందుకంటే 2003లో తాలిబాన్లు ఉగ్రవాదులుగా రష్యా ముద్ర వేసింది. తాలిబాన్లపై మాస్కో పలు ఆంక్షలు విధించింది. అంటే రష్యా వీసాలను పొందడం, ఆ దేశానికి వెళ్లడం, ఆ దేశంతో వాణిజ్యం నిర్వహించడం అసాధ్యమన్నమాట. ఒకవేళ ఉగ్ర జాబితా నుంచి తాలిబాన్లను పుతిన్ తొలగిస్తే ఆఫ్ఘనిస్తాన్కు ఎన్నో అవకాశాలు కలిసి రానున్నాయి. మరిన్ని దౌత్య కార్యకలాపాలు, పెట్టుబడుల వంటివి తాలిబాన్లకు లభించనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు కొత్త వాస్తవమని పుతిన్ స్పష్టం చేశారు. అందుకే ఆ దేశంతో సంబంధాలను పెంపొందించుకోవడానికి క్రెమ్లిన్ రెడీ అంటోంది. ఆఫ్ఘనిస్తాన్లో చాలా సమస్యలు ఉన్నాయని పుతిన్ వెల్లడించారు. ఈ విషయం ప్రపంచానికే తెలుసునన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబాన్లతో సంబంధాలను ఎలా పెంచుకోవాలన్నది ప్రశ్నగా పుతిన్ చెప్పుకొచ్చారు. తాము తాలిబాన్లతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని క్రెమ్లిన్ బాస్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని నియంత్రించేది తాలిబాన్లేనని, అక్కడ వారి అధికారంలో ఉన్నట్టు వివరించారు. ప్రపంచం వాస్తవాలతో ముందుకు సాగాలని, దానికి అనుగుణంగా సంబంధాలు నిర్మించుకోవాలని పుతిన్ సూచించారు. సో పుతిన్ సందేశం క్లియర్ గా ఉంది. తాలిబాన్లతో కలిసి రష్యా పనిచేయాలనుకుంటోంది. తాలిబాన్లను అధికారికంగా గుర్తించడంలో పుతిన్ ఎత్తుగడ ఏమిటి? దీని గురించి తెలుసుకోవాలంటే మొదట చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. రష్యా తాలిబాన్ల మధ్య గతం చాలా క్లిష్టమైనది. సోవియట్ యూనియన్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ను మాస్కో ఆక్రమించుకుంది. ఇది దారుణమైన ఆక్రమణగా చరిత్ర సృష్టించింది. అప్పట్లో సోవియట్ యూనియన్ 15,000 మంది సైనికుల్ని కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం 10 లక్షల మంది పౌరుల ప్రాణాలు కోల్పోయింది. సోవియట్ ఆక్రమణపై సాధారణంగానే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తిరగబడ్డారు. వేలాది గెరిల్లా పోరాటాలు అప్పట్లో మొదలయ్యాయి. ఆ గ్రూపులన్నీ కలిసి తాలిబాన్లుగా మారారు. టెక్నికల్ గా చూసుకుంటే తాలిబాన్లు రష్యా శత్రువులన్నమాట. కానీ గత దశాబ్దం ఈ శత్రుత్వాన్ని మార్చేసింది. పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిని రష్యా నిర్మిస్తోంది. దీంతో తాలిబాన్ల విధానం కూడా అందుకు మ్యాచ్ అయింది. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా మనం 2021లో చూశాం. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరాన్ని 2021 ఆగస్టు 15న తాలిబాన్లు సొంతం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రపంచ దేశాల రాయబార కార్యాలయాలు మూతపడ్డాయి. కానీ రష్యన్ ఎంబసీ మాత్రం కొనసాగింది. 2 రోజుల్లోనే రష్యన్ రాయబారి తాలిబాన్లను కలిశారు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను మళ్లీ ఆక్రమించుకున్న తర్వాత వారిని కలిసిన తొలి విదేశీ రాయబారి రష్యనే కావడం గమనార్హం. అయితే ఈ పరిణామాలు ఒక్క రోజులో జరిగినవి ఏమాత్రం కాదు. రష్యా తాలిబాన్ల మధ్య శత్రుత్వం పోయి స్నేహం ఏర్పడటానికి సంవత్సరాలు పట్టాయి.
అలా రష్యా తాలిబాన్ల మధ్య స్నేహానికి కారణం ఏమిటి? ఎందుకు తాలిబాన్లతో ఫ్రెండ్షిప్ కు పుతిన్ తహతహలాడుతున్నారు అంటే అందుకు 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆఫ్ఘనిస్తాన్లోని వనరులు. ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం 3 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వనరులను పశ్చిమ దేశాలు టచ్ కూడా చేయలేవు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో కాలు పెట్టే అవకాశం పుతిన్కు మాత్రం లభించింది. రెండో కారణం కనెక్టివిటీ. ఆఫ్ఘనిస్తాన్ లొకేషన్ ఒకసారి చూడండి. దక్షిణాసియాకు, సెంట్రల్ ఆసియాకు సరిగ్గా మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. నిజానికి అప్పటికే తాలిబాన్లు కూడా పలు ప్లాన్లు వేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య కూడలిగా మార్చేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో రష్యన్ ఆయిల్పై తాలిబాన్లు కన్నేశారు. మూడో కారణం భద్రత. ఈ ఏడాది మార్చిలో రష్యా ఉగ్రదాడికి గురైంది. మాస్కోలోని ఓ థియేటర్ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2004 తర్వాత రష్యాలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. ఈ ఉగ్రదాడిలో వెనుక ఎవరున్నారు? ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్. దీన్నే షార్ట్ కట్ లో ఐఎస్కేపీ అని పిలుస్తారు. ఐఎస్కేపీ ఎక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది? ఆఫ్ఘనిస్తాన్ నుంచే. మాస్కో థియేటర్ లాంటి ఉగ్రదాడి మళ్లీ జరగరాదని పుతిన్ భావిస్తున్నారు. ఐఎస్కేపీని అంతం చేయాలంటే అందుకు తాలిబాన్ల సహకారం అవసరం. నిజానికి పశ్చిమ దేశాలు కూడా ఈ వ్యూహానికి పదును పెట్టాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఉగ్రవాద గ్రూపును అంతం చేయడానికి మరో ఉగ్రవాద గ్రూపుతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. అయితే పుతిన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. నిజానికి తాలిబాన్లు సహాయం కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు తాలిబాన్లను అధికారికంగా గుర్తించింది ఒక చైనా మాత్రమే. తాలిబాన్లను బీజింగ్ గుర్తించినా ఇప్పటి వరకు ఎలాంటి నిధులు కాబూల్కు ఇవ్వలేదు. అందుకే తాలిబాన్లు కూడా రష్యా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గుర్తింపు, డబ్బు తాలిబాన్లకు ఇప్పుడు చాలా అవసరం. అయితే తాలిబాన్లను అధికారికంగా రష్యా గుర్తిస్తే ఇది మరిన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. ఉదాహరణకు షాంఘై సహకార సంస్థ ఎస్సీఓకు తాలిబాన్లను మాస్కో ఆహ్వానిస్తుందా? నిజానికి ఇందులో ఆఫ్ఘనిస్తాన్కు ఎలాంటి సభ్యత్వం లేదు. కానీ పరిశీలకుల హోదా తాలిబాన్లకు ఉంది. అయితే ఈ పరిణామాలతో చైనాతో సమీకరణలు ఎలా మారనున్నాయి? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో బీజింగ్ కూడా చాలా ప్లాన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి రష్యా ఆసక్తి చూపడాన్ని చైనా ఆమోదిస్తుందా? రష్యాతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ వనరులను పంచుకునేందుకు డ్రాగన్ కంట్రీ అంగీకరిస్తుందా? ఇవి చాలా కీలకమైన ప్రశ్నలు. మానవ హక్కులకు కూడా అంతే ముఖ్యం. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలను తాలిబాన్లు సెకండ్ క్లాస్ పౌరులుగా ట్రీట్ చేస్తోంది. వాళ్ళు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు. వాళ్ళను ఉద్యోగాలకు రానివ్వడం లేదు. ఒంటరిగా మహిళలు బయటకు రావడానికి కూడా తాలిబాన్లు అనుమతించడం లేదు. అలాంటి తాలిబాన్లను మంచివారిగా రష్యా ముద్ర వేస్తుందా? ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి రష్యా నుంచి గుర్తింపు వస్తే తాలిబాన్లకు రాజకీయంగా బహుమతి లభించినట్టే. కానీ మానవ హక్కుల విషయం పుతిన్ మదిలో ఏమాత్రం ఉండే అవకాశమే లేదు. అదంతా కేవలం ఓ ఎత్తుగడ మాత్రమే. ఎవరెన్ని చేసినా ఆఫ్ఘాన్ ప్రజల తలరాతల్ని మాత్రం మార్చలేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.